ఏం నడుస్తుంది రాంప్రసాద్ గారు? అంటే ఇది కావాలనే లేకపోతే చేసిన కుట్ర కిందనే భావిస్తున్నారా మీరు? అంటే ఈరోజు మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఏదైతున్నదో ఇది ప్రజల చేతిలో వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు దీనికి ప్రధానంగా ఇంత పెద్దగా కావడానికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ముఖ్యంగా హైదరాబాద్ సిపి పరిధిలోని పోలీసుల వైఖరే దీనికి. ఎందుకంటే అంత బహిరంగ ప్రదేశంలో లక్షల మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన ఆ విజువల్ చూసిన తర్వాత అటువంటి అంత సీరియస్ కేసు నేచర్ ఉన్న కేసు యావజ్జీవ కారాగార శిక్ష పడే అంత నేరం ఉన్న ఎఫ్ఐఆర్లో కూడా మేము కంటిన్యూస్లీ ఎఫ్ఐఆర్ అయిన నుంచి ఈ రోజు దాకా కూడా రెగ్యులర్గా విచారణ అధికారి ఏసీపీ మార్కెట్ ఏదైతే మాంకాలి ఏసీపీ ఉన్నారో ఆయనతో పరిశీలి చేస్తున్నాం, కానీ మా మాటలు ఎక్కడ కూడా తీసుకుంటలేడు. మేము ఒక డివిఎంసీ మెంబర్గా మా పని ఏంటిది? ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైతే ఆ కేసు విచారణ పరిస్థితులు కానీ మానిటరింగ్ చేయడము, వాళ్ళ మీద విజిలెన్స్ చేయడమే మా పని. నేను చెప్పినా కూడా నేను చేసేది ఏంటంటే మీ మీద విజిలెన్స్ చేయడము, మీరు జాగ్రత్తగా చేయండి, ఇది తప్పు ఉన్నది అని చెప్పినా పూర్తిగా నిర్లక్ష్యంగా పక్కన పెట్టి ఎంత దారుణం అంటే మొన్న మేము పోయి ఏమి కేసు పరిస్థితి అంటే 10 సంవత్సరాల కాల పరిమితిలో కంపల్సరీ రిమాండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీలో రిమాండ్ చేయాలి, అది వేరే విషయం. వీళ్ళు చెప్తున్న బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా 118 క్లాస్ 2 ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఇది యావజ్జీవ కారాగార శిక్ష లెవెల్లో ఉన్న నేరం కాబట్టి ఇమీడియట్గా చేయాలి. ఏమంటాడంటే దానికి మేము ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా అంటే 35(3) బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు గతంలో 41 years సిఆర్పిసి నోటీస్ అయ్యేదంటున్నాం. ఇంత పెద్ద కేసులో 6 విచక్షణ రైతున్న బకెట్లు, ఇన్పరాడ్లు వాటితో వీటితో కొట్టి పన్ను డ్యామేజ్ అయింది, పన్ను ఇరిగిపోయిందని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన దాంట్లో ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేసి, కానీ అటువంటి కేసులో 41 years నోటీస్ ఇచ్చేసి మేము ఛార్జ్షీట్ వేస్తామని చేతులు దుప్పుకుంటున్నాం. ఇది ఇలాంటి నిర్లక్ష్యమే ఈరోజు మార్వాడి గోబ్యాక్ ఊతమిచ్చిందని చూడండి. బిఎన్ఎస్ 118 అనేది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 118. ఇది ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాల ద్వారా స్వచ్ఛందంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయం కలిగించడం గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ఎవరైనా తెలిసి ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాలు ఉపయోగించి మరొకరిని గాయపరిస్తే, తీవ్రమైన గాయం కలిగిస్తే వారికి శిక్ష విధిస్తారు. సాధారణంగా ఈ నేరానికి జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. సో ఇది నేర తీవ్రతను బట్టి ఎబో 10 years ఇది మరణానికి కూడా కారణమయ్యే అవకాశం, అది కూడా అవకాశం ఉన్నది. సో ఇది మీరు అన్నట్టు లైఫ్ వరకు వెళ్ళే ఉన్న కేసు ఇది. అంటే ఇది 118(2) ఏమంటది అంటే గతంలో 326 ఉండే, పదునైన ఆయుధాలతో డేంజర్ గా కొడితే అది 10 సంవత్సరాల కాల పరిమితి. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఆ నేరాన్ని ఇంకా సీరియస్ గా తీసుకున్నాం. అండ్ దట్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నది. ఎస్సీ ఎస్టీలో ఈయన ఏం చెప్పిండు, ఈయన పెట్టిన దాని ప్రకారం అయితే బహిరంగ ప్రదేశంలో దూషించిందని చెప్పిండు. దూషించింది అది పన్ను పోయింది కదా, దెబ్బలు తగిలినాయి, వచ్చిన దోస్తులకు కూడా ఫ్రెండ్స్ కూడా దెబ్బలు తగిలినాయి, మొత్తం ప్రపంచం అంతా ఖండిస్తున్నది. దెబ్బలు తగిలి ఎవరు కూడా కులం పేరుతో దూషించిన అంటలేరు, తీవ్రంగా గాయాలు చేసిరు అంటున్నారు. అటువంటి కేసులో నువ్వు ఆ సెక్షన్ పెట్టకుండా ఎస్సీ ఎస్టీ కేసులో అంటే నీ ఉద్దేశం ఏంటది? మొదటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇంత దారుణమైన వ్యవహరిస్తే మాకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇది హైదరాబాద్ క్యాపిటల్ సిటీ సెంటర్లో జరిగింది, రాష్ట్ర రాజధాని. ప్రపంచం అంతా మా దగ్గరకు వచ్చే ఉంటున్నారు వాళ్ళు, మార్వాడి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎంత దారుణం అంటే ఇప్పుడు టకారా బస్తీ అనేది ఎస్సీలు డామినేషన్ గల ఏరియా. గత ఎప్పుడు 90s లో, అప్పుడు 30 నుంచి 40 మంది మార్వాడీలు ఉండే. ఈరోజు పరిస్థితి చూస్తే 450 మంది దుకాణాలు పెట్టిరాడ. మేము మైనార్టీ అయినా ఇంకా లోకల్, మేము పుట్టి పెరిగిన వాళ్ళము. అక్కడ పెద్ద ఉద్యమాల చరిత్ర ఉన్న టకారా బస్తీలో ఈరోజు మేము 30-40 మంది, మేమైతే 450 మంది వాళ్ళే. ఎక్కడ పోతున్నది అంటే మనం మైనార్టీ చేసి మేము కొట్టి ఇన్ని రోజులు బిజినెస్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు, ఓకే. ఇప్పుడు మాకు ఫిజికల్ గా కూడా దాడి చేస్తే మేము గమనుకోవాలా? గో బ్యాక్ అనుకుంటే ఏమంటాం? మేము మా కుల వృత్తిలో నష్టపోతున్నాము, మేము నష్టపోతున్నాం. చివరి మేము ఉన్న ప్రాంతంలో కూడా మాకు ఉండనివ్వకుండా దాడులు చేస్తున్నాం. ఇప్పుడు ఇంత ఇది జరిగిన తర్వాత వాదన కూడా ఇంత బలంగా వినిపిస్తున్నప్పుడు కేసు ఎందుకు ఇంత బలహీనంగా నడిపించారు? ఈ పాటికి ఎప్పుడు అరెస్ట్ చేయాలి కదా? అరే ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. వాళ్ళని టచ్ కూడా చేయలే, అసలు టచ్ కూడా చేయలే. ఇప్పుడు బాధితుడు విట్నెస్ అని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, సాక్షులు కూడా క్లియర్ గా చెప్పారు, సార్ మేము ఆపనికపోతే ఇట్లా దాడి చేశారు. సాక్షులు రికార్డ్ అయినాయి, బాధితుని స్టేట్మెంట్ రికార్డ్ అయింది, కాస్ట్ సర్టిఫికేట్ జెన్యూనిటీ వచ్చేసింది, మీకు వీడియో సీసీ ఫుటేజ్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాక కూడా వాళ్ళకి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా
ఏది 35(3) BNS కింద ఎవరు కేసుని ఇది చేస్తున్నారు? ఐఓ సైదయ్య అని మహంకాళి పోలీస్ ఏసీపీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నేను గమనించింది ఏంటంటే 30 సంవత్సరాలలో SC/ST కేసుల మీద పనిచేస్తున్నాడు కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఫిజికల్గా దాదాపుగా 2 గంటలు మాట్లాడినాం మనం. మాట్లాడితే ఈ 118(2) BNS ఏంది కూడా తెలియదు. అంత దారుణమైన ఈ SC/ST అయితే వదిలేండి, SC/STది వదిలేండి. మినిమం కామన్ సెన్స్ గా పొద్దున్న లేచి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కదా, 7 సంవత్సరాల లోపల కాల పరిమితి ఉంటే మేము స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తావు కదా. స్టేషన్ బెయిల్ ఇచ్చిరా? స్టేషన్ బెయిల్ అరెస్ట్ లేదు, చార్జ్ షీట్ వేస్తా అంటున్నాడు. ఇక యాక్షన్ లేదు నీకు. ఇక మేము ఏం చేసినాం, 35(3) 41 నోటీస్ ఇచ్చినాము, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసినాము, తీసుకొని దాన్ని బట్టి చార్జ్ షీట్ వేస్తాం. అసలు దీని మీద కదా మనం ఫైట్ చేయాల్సింది, అసలు చేయాల్సింది ఇది. దాని గురించి నిన్న పోయి జిల్లా కలెక్టర్ గారికి ఇట్లా SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనా ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అరెస్ట్ రిమాండ్ చేయాల్సిన కేసులో 41 నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాబట్టి ఆయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి సెక్షన్ 4 కింద SC/ST కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా ఒకసారి ఐఓ గారు సైదయ్య గారు అండి? సార్ నమస్తే అండి, నా పేరు రఘు అండి, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా. సార్ ఏం లేదండి, ఇప్పుడు ఈ మార్కెట్ PS లో పరిధిలో మొన్న జరిగిన ఈ మార్వాడి కాదు ఇప్పుడు ఈ సెక్షన్ లో మరీ ఇంత బలహీనంగా పెట్టరు. మాట్లాడు చెప్పండి అన్న, ఆయన ముందే మీటింగ్ లో ఉన్నాను చెప్పొచ్చు. అదే మార్వాడి కేసు అనగానే కథమే. అయితే దీంట్లో ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు నేను అంటానంటే బహిరంగ ప్రదేశాల్లో దూషించారు, SC/ST కేసులు లేరు, స్టేషన్ బెయిల్ ఇస్తుంది. 100% స్టేషన్ బెయిల్ ఇచ్చే చట్టం కాదు అది, కంపల్సరీ రిమాండ్ చేయాల్సిందే. సరే చిన్న చిన్న కేసులలో అవి జరుగుతున్నాయి. ఇంత పెద్ద రాష్ట్రం ప్రపంచమంతా మాట్లాడుతున్న కేసులో కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తే దీని బాధ్యత హోమ్ మినిస్టర్ నీ చేతులు ఉంది కదా. సివి ఆనంద్ గారు చాలా నిజాయితీ గల ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటున్నారు కదా. మరి ఎక్కడ పోయింది నిజాయితీ, ఎక్కడ పోయింది చట్టం, ఎక్కడ పోయింది రాజ్యాంగం, ఎక్కడ పోయింది? దీని మీద మాట్లాడాల్సింది కదా. మీరు అంటే క్లియర్గా తెలంగాణ సమాజం అంతా ఒకవైపు, మీరు మార్వాడీలకు ఒత్తాసు పలుతూ బీజేపీ ఎట్లయినా పోయింది, కాంగ్రెస్ కూడా అట్టే పోతుందా? ఎక్కడ పోతున్నది? నేనేమంటున్నా, మా డిమాండో ప్రజల డిమాండో కదా, బహిరంగ ప్రదేశంలో పన్ను విరగొట్టి దాడి చేసి కులం పేరుతో దూషించిన ఇంత పెద్ద కేసులో కూడా నువ్వు న్యాయం చేయకపోతే నాకు ఏ కేసుల్లో SC/STలో న్యాయం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు మేము ఎవరిని అడిగే పరిస్థితి లేదు. కలెక్టర్ ఏమంటారు? కలెక్టర్ గారు ఇమీడియట్ గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కాల్ ఫర్ చేశారు. 1 వీక్ లోపల రిపోర్ట్ ఇస్తే మేము తప్పనిసరి దాని మీద కేసుకు SC/ST కేసు కింద మేము రిఫర్ చేసేది. ఆలోపైన చార్జ్ షీట్ వేసి పడేస్తే ఇంకేముంది? అదే జరుగుతుంది సార్. చార్జ్ షీట్ వేసినా ఆయన వదిలేది లేదు. యాజ్ ఎ DVMC మెంబర్ గా ఇంత పెద్ద కేసులో కూడా నేను న్యాయం చేయకపోతే నేను ముందు వేస్ట్ కదా. పోలీసు కూడా ఆయన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో చేసి ఉంటాడో అంతేనా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మార్వాడీలు 150 దుకాణాలు ఉన్నాయి అన్న, బంగారు దుకాణం. ఇన్ఫ్లుయెన్స్ కాదా? అంతే కదా, 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఆ రోజు నేను శ్యాము మిగతా యాక్టివిస్టులం అందరు పోయి బాధితులతో మాట్లాడి మీరు 48 గంటల్లో అరెస్ట్ చేయకుంటే గో బ్యాక్ మార్వాడి డిమాండ్ మీద మేము ముందుకు పోతామని చెప్తే ఇమీడియట్గా మాకు పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్లు, విజిలెన్స్, టాస్క్ ఫోర్స్లు ఆడికొచ్చిర్రు. మీరు ఎట్లా అంటారు గో బ్యాక్ అని? అంటే మేమేమో ప్రశ్నించిన వాళ్ళకు న్యాయం చేయమని అడిగిన వాళ్ళకు టాస్క్ ఫోర్స్ SOT, ఆయనకి నిందితునికేమో 35(3) BNS కింద రిలీఫ్ చేస్తావా? ఎక్కడ పోతున్న చట్టం ఇది? తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల పురిటిగడ్డ. మేము ప్రశ్నిస్తాం, మా జీన్స్లోనే ఉంటుంది, మా DNAలోనే ఉంటుంది. మేము న్యాయం చేయమని బాధితునికి భరోసా కల్పించి నిందితులను అరెస్ట్ చేయమంటే మా మీద టాస్క్ ఫోర్స్ కేసులు పెట్టించి ఒత్తిడి చేపించి ఆ డిమాండ్ చేసింది ఫస్ట్ నేనే. మీరు 48 అవర్స్లో అరెస్ట్ చేయకుంటే, ఇలా సెక్షన్ మార్చి అరెస్ట్ చేయకుంటే మేము ఇమీడియట్గా గో బ్యాక్ మార్వాడి అని కాదు. అవకాశం ఉందా ఇమీడియట్ గా సెక్షన్ మార్చకపోయినా ఈ 118(2) ప్రకారంగా చేసేయచ్చు కదా? చేయాలి, 100% చేయాల్సిందే. మీరు సివి ఆనంద్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, ఇంతవరకు జరిగింది ఏదైనా జరిగింది నిజాయితీగా మీరు SC/STల పట్ల చిత్తశుద్ధి ఉంటే 25% ఉన్న జనాభాకు మీరు రక్షణ కల్పించలేకపోతే సిటీ సెంటర్లో కొట్టిన కేసు ఇమీడియట్గా ఈ 6-7 మంది అంటే 10 మంది దాడి చేశారు, 6 మంది పేర్లతో గుర్తుపడినాం. ఆ 6 మందిని ఇమీడియట్గా 35(3) నోటీస్ అవుతుందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ రిమాండ్ పంపించాల్సింది. బాధితులను బెదిరించిరా లేకపోతే వాళ్ళకి వాళ్ళు సైలెంట్ అయ్యారా? లేదు, బాధితుడు గట్టిగా ఉన్నాడు, 100% గట్టిగా ఉన్నాడు. కాకపోతే
మీడియా ముఖంగా బయటికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ప్రతిరోజు నాకు ఫాలోఅప్ చేస్తున్నాడు, చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎందుకంటే అన్న నేను సిటీలో నాకు అసలు కులం అంటే తెలియదు. ఆయన అన్న మాట ఏంటంటే నాకు కులం అంటే ఏముంది అన్న, వాడు నీచి జాతి అని అన్నాడు చూడని. ఆ రోజు నేను బాధపడ్డా, నా పన్ను పోయింది కూడా లేదు. నేను సిటీలో నాకు 4 బంగారు ఉంగరాలు బ్రేస్లెట్ వేసి ఇంత హుందాగా ఉంటా, నా కులం నాకు తెలియదు. వాడు వచ్చి నీచే జాతి వాళ్ళని కొడితే అన్న పబ్లిక్ లా లక్షల మంది చూసిరు. దాని దగ్గర నేను ముఖం బయటకు పెట్టలేకపోతున్నా కదా, ఆ బాధ నాకు. అంత ఫీలింగ్ లో ఉన్నాడు. 100% నిలబడ్డా. ఆయన ఒకటే మాట చెప్పింది, నాకు 100 మంది ప్రెషర్ చేసినా, ఏ రాజకీయ పార్టీని ఒత్తిడి చేసినా నేను కేసు మాత్రం కాంప్రమైజ్ చేయలేదు. కానీ మీడియా ముంగట నేను రావడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్న, అదొకటి చెప్పింది. ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తున్న వ్యక్తి అయినా బాధితుడు కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఇంకోటి నేను స్పష్టం చేయదలుచుకున్న సమాజానికి, SC ST నాన్ కాంపౌండబుల్ కేసు. ఈవెందో ఎవరు కాంప్రమైజ్ అవడానికి లేదు, అయినా కానీ కేసు నడిపించాల్సిందే. మాలాంటి ఉద్యమకారులం మేము ఈ కేసును సీరియస్ గా తీసుకున్నాం. తప్పకుండా దీని వెనుక ఉంటాం. నిందితులను అరెస్ట్ చేయాల్సిందే. SC ST చట్టాన్ని గౌరవించాల్సిందే. దాంట్లో ఎటువంటి అదే లేదు. నేను ఇప్పటికైనా చెప్తున్నా, మహంకాళి ACP ఎవరుతున్నారో మీరు సీరియస్గా ఇప్పుడైనా కళ్ళు తెరవండి. నేను మొన్నటిదాకా కూడా ఈ చట్టాల గురించి అసలు చూసుకోలేము. నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. అందుకనే నువ్వు ఇప్పుడైనా తీసుకొని ఆ 35(3) క్యాన్సల్ చేయాల్సిందే. నిందితులను అందరినీ రిమాండ్ చేయాల్సిందే. లేకుంటే ఆ ఉద్యమం అంతా కూడా ఆ మార్వాడీలకు వ్యతిరేకంగా ఏ విధంగా చేసినామో మహంకాళి ACP మీద కూడా, పోలీస్ వ్యవస్థ మీద కూడా మేము చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎక్కడ పోతున్నది ఇది? ఇంత దారుణమా? ఇప్పుడు ఈ మూమెంట్ చూస్తే మీకేమనిపిస్తున్నది? దీంట్లో ఇప్పుడు మొత్తం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 100% ప్రజల చేతిలో పోతున్నది. రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి మేము ఏదో మాట్లాడాలని చెప్తున్నారు. మేము మార్వాడీల తరఫున ఉన్నాం. మార్వాడీల తరఫు ఉంటే రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కూడా అన్నది, మహేష్ కుమార్ గారు గుజరాతీలకు పోమని. మేము గుజరాతీలకు ఎందుకు పోతున్నాం? ఇక్కడ ఉన్న కుల వృత్తులకు మీకు ఎంత దారుణం అంటే, అదే టకారా బస్సు ఆ పాట్ మార్కెట్ అవుతుందో అక్కడ మన స్వర్ణకారులు రోజు కూలీ లాగా అయిపోయారు. వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర షాప్ ముందల కూలీ లాగా పనిచేస్తున్నారు. ఒక ఐటమ్ చేస్తే గానీ వాళ్ళ ఇల్లు పోయి ముట్టించే పరిస్థితి లేదు. తెలంగాణలో పుట్టి పాపం చేసుకున్నాం మేము. మా దగ్గర వచ్చి మేము కూలీలాగా ఎందుకు అంటున్నాం? అక్కడున్న స్వర్ణకారులు ఆ దుకాణంలో ఉండాలి కావాలని మా ఏజెండా. వాళ్ళతో మాకేముండదు. మార్వాడీలకు స్థాయి ఏమైందంటే ఇక్కడ ఆర్థికంగా బలపడమే కాకుండా ఇక్కడున్న వనరులను నష్టం చేసుకుంటూ, జీరో బిజినెస్ చేసుకుంటూ, బిల్లు కిలో బంగారం అమ్మితే, నేను ప్రాక్టికల్గా చూసిన, కిలో బంగారం అమ్మితే 100 గ్రాములకు బిల్లు ఉంటుంది, GST ఉంటుంది. 900 గ్రాముల బంగారానికి GST ఉండదు. తర్వాత మీకు దేశంలో ఎక్కడ అమ్ముడుపోయిన బంగారం అయినా ఇక్కడ అమ్ముతారు. కల్తీ మొత్తం వాడే, నూనె వాడే, కల్తీల మహారాజులు ఎవరు ఉంటారు? మార్వాడీలు. ఆ మార్వాడీలకు వీళ్ళు వత్తాసు పలుతూ బండి సంజయ్ మాట్లాడతారు. మాధవిలత ఇంకో దారుణం ఏంటంటే, బిజినెస్లు కల్తీలు పక్కన పెడితే ఈ ఉద్యమం వచ్చిన తర్వాత నాతో చాలా మంది మాట్లాడుతున్నారు. మహీంద్రా హిల్స్లో మాధవిలత ఉంటుంది. ఆమె ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో హనుమాన్ మందిర్ అని ఒక టెంపుల్ ఉంటుండే. హనుమాన్ మందిర్లో మనోళ్ళు కమిటీ చేసి ఆ టెంపుల్ మెయింటైన్ చేస్తుండే. ఈరోజు మార్వాడీలో చేయబోయి సాయిబాబా ట్రస్ట్ పెట్టి మొత్తం ఆ టెంపుల్ అంతా వాళ్ళు కబ్జా చేశారు. మార్వాడలు మనోళ్ళు పోయారు. నీకు ఇక్కడ భూలక్ష్మి టెంపుల్ ఉంటుంది, ఏదో ఉస్మానియా హాస్పిటల్ పోతుంది, అది పక్క మనోళ్ళు. భూలక్ష్మమ్మ అని మనం పేరు పెట్టుకొని కింద పోయి చేస్తాం. ఈరోజు మార్వాడీల చెట్ల కబ్జాలు మొత్తం గోశాలన్నీ మార్వాడీల చెట్లు పోతాయి. మనము మీరు గోసేవ అంటే సేవ అనుకుంటారు, అది కాదు. 100% బిజినెస్. అది కొన్ని కోట్ల బిజినెస్ రెవెన్యూ జరుగుతుంది అక్కడ. మొత్తం ఆ ఉన్న పాలు కానీ మిగతా మీలాంటి వాళ్ళని అంటుంది కదా, రోహింగ్యాలని బయటికి పంపండి, ముస్లింల చేత ఓవైసీ బ్యాచ్ అంతా రజాకారుల లెక్క దాడి చేస్తుంటే మీరందరూ ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? రగన నేను ఒక మాధవిలత అంటుంది కదా, అది మాధవిలతకు మన ఆయన బండి సంజయ్కి ఒక చెప్తున్నా, 11 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎవరి పాలన ఉందా? భారతీయ జనతా పార్టీ. అదే గుజరాతీ నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఉన్నారు కదా. మరి రోహింగ్యాలు వచ్చి లక్షలు హైదరాబాద్ నుండి ఏం చేస్తున్నారా మీరు? నువ్వు కేంద్ర హోంమంత్రిగా నువ్వేం చేస్తున్నావా? నన్ను చెప్తావు. ఒక దళిత ఉద్యమకారునికి మావనికి అన్యాయం జరిగిందని నేను పోరాటం చేసి ఇది వదిలేంటో రోహింగ్యాల నువ్వేం చేస్తావా? నీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? నీ సనాతన ధర్మం ఏం చేస్తుంది? నీ హిందుత్వం ఏం చేస్తుంది? ఏం తమాషా చేస్తురా? రాజ్యం నీ చేతిలో ఉన్నది, పాలన నీ చేతిలో ఉన్నది. మేమంటే పోయి రోహింగ్యా బ్యాక్ మరి నువ్వేం చేస్తావు? సపోర్ట్లు కొడతావు. ఇంటర్నల్గా కిషన్ రెడ్డి ఆమె
అసదుద్దీన్ ఓవైసీ దోస్తులుండి ఇంటర్నల్గా బిజినెస్ చేసుకోవచ్చు, మీరు అలైబలే చేసుకోవచ్చు. మేమేమో మా వాళ్ళ పోరాటం చేసి వదిలేసి అంటే నేనంటే రోహింగ్యాలకు పడతా. మరి నువ్వేం చేస్తావు? నీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? తమాషా చేస్తున్నారా? మా మీద దాడి చేస్తున్నారని మేము గోబ్యాక్ మార్వాడి అంటే మా పక్షాన నిలబడి ఇప్పుడు అక్కడ జరిగిందా దళిత హిందూ మీదనే కదా దాడి జరిగింది. ఆమె ఏమంటదంటే నేను కూడా ఒక వీడియో చేసిన మాధవీలత మీద, మీరు చూసే ఉంటాం. అవును, చూసి చాలా చిన్న దాడి జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారా? అంటే బహిరంగ ప్రదేశంలో నీచ జాతి వాళ్ళే అని చెప్పి పండ్లిరగొట్టి చెవులిరగొట్టి చేసిన కేసులో చిన్నదంట. ఇంకా రాజాసింగ్ చెప్తుండు 110 కేసులున్న క్రిమినల్, నా దృష్టిలో క్రిమినలే. 38 ఎఫ్ఐఆర్ నేను చేసిన కేసు. 110 ఉన్న ఎఫ్ఐఆర్లు ఉన్న ఆయన చైనా చెప్తాడు ఇది చిన్న కేసు, సెటిల్మెంట్ అయింది. సెటిల్మెంట్ ఎట్లయితుంది? బీజేపీలు ఎక్కడ పోతున్నారు? బీజేపీ ఒక బ్యాచ్ ఉంటుంది, యూట్యూబ్ బ్యాచ్ అంతా. మీరు రోహింగ్లకు ఏమన్నారు, ముస్లింలకు. నేను ఎందుకంటే నువ్వు యూట్యూబ్ లో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నావు. పన్నీరిగిపోయినా చిన్న కేసే అంటది, చిన్న కేసు అంటున్నది. పన్నీరిగిపోయినా చిన్నదే అంటది, చిన్నదే అంటది. మరి అంతే కదా, చిన్నదే అంటది. ఇప్పుడు నేనేమంటున్నా, ఆమె ఇంటి పక్కకే కబ్జా చేసి సాయిబాబా ట్రస్ట్ పెట్టిండు. నార్త్ లోనేమో సాయిబాబా గుళ్ళని ఇరగొడతారు హిందుత్వం వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళే. ఇక్కడ వచ్చి సాయిబాబా ట్రస్ట్ పేరు మీద 2 ఎకరాల భూమి హనుమాన్ టెంపుల్ని కబ్జా చేస్తారు. భూమాత టెంపుల్ను దానికి ఇంకా ఏదో పేరు పెట్టేసి వాళ్ళొక ట్రస్ట్ పెట్టేసి అక్కడ పెడతారు. గోసేవ సదన్ పేరు మీద ఏదైతే చెప్తున్నారు కదా, అదంతా కూడా 2 నంబర్ దందనే. దాని మీద లక్షల రెవెన్యూ వస్తుంది. దాంట్లో మనోడు ఒక్కడు ఉంటాడా? ఎవడుండడు. మనం పోయి ఆవులకు క్యారెట్లు ఇస్తాము, చెరుకులు పెడతాము, గడ్డి పెడతాము, పైసలు ఇస్తాము, మొక్కుతాము. దాని మీద బిజినెస్ చేసేది మార్వాడోళ్ళు. అంటే గుడ్లను వదలాడు, గోసేవ పేరుతోని ఆ ట్రస్టులు వదలాడు, బిజినెస్లు వదలాడు, తీవ్రంగా దాడి చేయడం స్థాయికి వచ్చింది. ఇప్పుడు మేము ఎలగొట్టకుంటే నేను మీకు ఇంకోటి చెప్తున్నా. నేను ఈ సందర్భంలో రీసెర్చ్ చేస్తే రోడ్డు సరిగ్గా లేని దగ్గర కూడా మార్వాడన్ దుకాణం వచ్చింది. ఏటూరు నగరంలో కూడా వచ్చింది. ఎట్లా బతకాలి అక్కడ? మా డిమాండ్ ఏంటి అంటే గోబ్యాక్ మార్వాడి అంటే ఒక గోబ్యాక్ మార్వాడే కాదు, ప్రతి గ్రామంలో మా కుల వృత్తుల వాళ్ళు, మా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే వ్యాపారాలు జరగాలి, వాళ్ళకే మా బిజినెస్ ఇవ్వాలి, మనం అన్న కూడా అక్కడనే కొనాలి అనేది మేము ప్రచారం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే గోబ్యాక్ అంటున్నాం. 100% అంటాం. మా వనరులని మా టెంపుల్లను కూడా కబ్జా చేస్తున్నావు కదా, ఎందుకుంటాం మేము? 100% అంటాము. మొన్న రాజసింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఎవరైనా చేతి ఏళ్ళు లేపి గోబ్యాక్ అంటే వాళ్ళకు మేము కూడా ఉద్యమం వ్యతిరేకంగా పనిచేస్తాము, చట్టరీత్యా కేసులు పడుతుంది. నేను రాజసింగ్కు పిలుపునిస్తున్నా, గోబ్యాక్ మార్వాడి ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంట. ఏం చేస్తావు చేసుకో. నేను పుట్టింది కూడా మొత్తం మైనార్టీలు ఉన్న ఏరియాలో. నాకు కూడా తెలుసు. కాకపోతే నువ్వేదైతే రెచ్చగొట్టే ధోరణి మాట్లాడాలి. చిన్న కేసా అది? సెటిల్మెంట్ అయిందా? సెటిల్మెంట్ అయితే మరి ఎందుకు ఇంత సీరియస్గా జరుగుతుంది? తమాషా అవుతుందా? బీజేపీలకు పనిబాట లేదా? హిందూ ముస్లిం తప్ప వేరేది లేదా సమస్య? నిజాయితీగా భారతీయ జనతా పార్టీకి ఒక డిమాండ్ చేస్తున్నా, ఎడ్ల సాయి కిరణ్ దళిత వ్యక్తి మీద జరిగిన క్రైమ్ నేరమా కాదా? దాన్ని ఖండిస్తున్నారా లేదా? నిందితులను శిక్ష పడాలా లేదా? ముందని చెప్పరు. రెండో క్వశ్చన్, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ వృత్తి వ్యాపారులు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుందా లేదా కూడా చెప్పాలి. ఇది కూడా స్పష్టంగా చెప్పాలి. ఈ 2 పాయింట్లు వాటి మీద జవాబు చెప్పిన తర్వాతనే మీరు మార్వాడీలో పోరి. మాకేం అవసరం లేదు, మీలాంటి పార్టీలు అవసరమే లేదు. మొదటిగా వృత్తి వ్యాపారాలకు నష్టం జరుగుతుందా లేదా ఫస్ట్ చెప్పాల్సిందే. రెండవది, ఎడ్ల సాయి కిరణ్కు దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలన్నా లేదా? ఈ 2 మీద మీరు జవాబు చెప్పిన తర్వాతనే ఈ అంశం మీద మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ. లేకుంటే తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో కానీ, భవిష్యత్తు కార్యాచరణలో కానీ మీరు ఎవరైతే మార్వాడీలకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తారో మీరంతా ఒకటైతారు. ఖబర్దార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కుల వృత్తులమంతా కూడా తెలంగాణ సమాజం అంతా ఒకటైతుందని మీరు అది గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫైట్ ఇట్లా కంటిన్యూ చేయండి, కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉన్నది. సో ఈ కేసులో ఇక్కడే మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ మూమెంట్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. సరే, వచ్చినా ఎంతో కొంత సైలెంట్గా తెర వెనకనే నడుస్తుండేది. ఇంత భయంకరంగా ప్రజల చేతుల్లోకి మూమెంట్ వచ్చేలాగా ఇది జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు తప్పు చేసినాయి. ఇక్కడ మీ తప్పును సరిదిద్దుకోవాలంటే తక్షణమే ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. వాళ్ళ మీద సెక్షన్లు మార్చి ఇమ్మీడియట్గా ఆ 4గురిని అరెస్ట్ చేయాలి. రెండోది, తెలంగాణలో ఉన్న వివిధ కులాల వృత్తుల ఆ వ్యాపారాలు బాగుపడాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి.
ఎక్కడెక్కడైతే 200-300 కిలోమీటర్ల అవతల కూడా వచ్చి మార్వాడీలు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాలి. ఈ 2 నెంబర్ దందాని అరికట్టాలి. ప్రభుత్వానికి ట్యాక్సుల ద్వారా వెళ్లాల్సిన జిఎస్టీని ఎగ్గొడుతున్న ఈ మార్వాడి ఈ కల్చర్ని, వ్యవస్థని కట్టడి, నియంత్రణ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.